మర్డర్ జరిగింది ఏ ఊరి చివరో పల్లెటూరులోనో కాదు, సిటీ నడిబొడ్డున, అది కూడా చుట్టూ సీసీ కెమెరాలు ఉన్న చోట. అదే ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు వీలైంది. ఇంతకీ సంజయ్ను చంపింది ఎవరు? ఎందుకు దారుణానికి తెగబడ్డారు? సంజయ్ని హత్య చేసిన దుండగులు సెక్యూరిటీ గార్డ్ విజిల్తో వేగంగా దూసుకు వెళ్లారు. వాళ్లు ప్యారడైజ్ వైపు పారిపోతుండగా అటు నుంచి పోలీసుల పెట్రోలింగ్ వాహనం కూడా ఎదురొచ్చింది. ఆ వెహికల్ ను చూడగానే కేటుగాళ్లు మరింత వేగం పెంచారు. పోలీసులకు అనుమానం వచ్చింది. కాస్త ముందుకు వెళ్లి చూస్తే రోడ్డుపై సంజయ్ పడి ఉండటం కనిపించింది. సంజయ్ ని కారుతో ఢీకొట్టి పారిపోతున్నారని భావించారు పోలీసులు. ఇది ఖచ్చితంగా హిట్ అండ్ రన్ కేసే అనుకుంటూ ఆ కారును వెంబడించారు. అప్పటికే చాలా దూరం వెళ్లిపోయిన హంతక ముఠా మరింత స్పీడ్ పెంచింది. పోలీసులు ఎంత చేసినా ఫలితం లేకపోయింది. సంజయ్ దగ్గరకు వచ్చి చూస్తే అప్పటికే అతను చనిపోయినట్లు అర్థమైంది. శవంపై కత్తిపోట్లకు తోడు సెక్యూరిటీ గార్డు చెప్పిన వివరాలతో దీన్ని హత్య కేసుగా నిర్ధారించారు. దుండగులు రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ మీదుగా ప్యారడైజ్ వైపు వెళ్లారు. అటు నుంచి ట్యాంక్ బండ్ మీదుగా ఓల్డ్ సిటీ వైపు వెళ్లినట్లు తెలిసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కారు నెంబర్ను 8055 గా గుర్తించారు పోలీసులు. ఇంగ్లీష్ లెటర్స్ అయిన BOSS బాస్ అని అర్థం వచ్చేలా నెంబర్ ప్లేట్ పై రాసి ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఒక్క ఆధారంతోనే దర్యాప్తు మొదలుపెట్టారు. 8055 నెంబర్తో సిటీలో 14 కార్లున్నాయి. ఏపీ, తెలంగాణల్లో 45 ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకున్న పోలీసులు వాటి యజమానుల్ని ప్రశ్నించారు. అలాగే కారు పాత బస్తీ వైపు వెళ్లడంతో అక్కడ ప్రత్యేక బృందాలతో భారీ ఎత్తున తనిఖీలు చేశారు. ఇంతలో మీడియాలో కారు నెంబర్పై వస్తున్న కథనాల్ని చూసి పాత బస్తీ మీరాలం మండి నుంచి పోలీసులకు ఫోన్ చేశాడు సయ్యద్ రిజ్వాన్. పోలీసులు గాలిస్తున్న కారు తనదేనని, తన దగ్గర 4 కుర్రాళ్లు అద్దెకు తీసుకున్నారని తెలిపాడు. వెంటనే అతన్ని కలిసిన పోలీసులు హత్యకు వాడిన కారును గుర్తించారు. సయ్యద్ రిజ్వాన్ ఇంట్లో దాక్కున్న 4తో పాటు వాళ్లకు ఆశ్రయం ఇచ్చినందుకు రిజ్వాన్ ను కూడా అరెస్ట్ చేశారు. జాయ్ రైడ్ కోసము రొటీన్గా రాత్రిపూట వీధులెంబడి తిరగడానికి వీళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు వీళ్ళు సైబర్ టవర్స్కి వెళ్ళారు. సైబర్ టవర్స్ తర్వాత అక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి వచ్చారు. దాని తర్వాత ఇతన్ని పంజాగుట్ట దగ్గర పికప్ చేసుకున్నారు. ఇతను లిఫ్ట్ అడిగారు, పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకొని ప్యాట్నీ సెంటర్ వైపు వస్తున్న క్రమంలో ఈ చిన్న ఆల్టర్కేషన్ వచ్చింది. చిన్న విషయాలపైన వాళ్ళకు గొడవ స్టార్ట్ అయ్యి అక్కడ కూడా కారులో కూడా కొట్టుకున్నారు. దాని తర్వాత కారు దిగిన తర్వాత వీళ్ళ దగ్గర డాగర్స్ కూడా ఉండే, అక్యూజ్ దగ్గర 2 కత్తులు ఉండే. ఆ కత్తులతోటి సంజయ్ని పొడిచి చంపేశారు. దాని తర్వాత ఆ కార్ని తీసుకెళ్ళి వీళ్ళకు పరిచయం ఉన్న సయ్యద్ రిజ్వాన్ అని అతని ద్వారా ఈ 4 కూడా వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ 4 ఎవరైతే మర్డర్లో పాల్గొన్నారో అట్లే ఎవరైతే వాళ్ళని 4 వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇచ్చారో, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా మాకు డిస్ట్రాక్ట్ చేశారో వాళ్ళపైన కూడా ఈ కేసు పెడుతున్నాము. సంజయ్ని చంపింది ముబషిరుద్దీన్ అని దర్యాప్తులో తేలింది. ముబషిరుద్దీన్ మరో 3 కలిసి కారును అద్దెకు తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కు వెళ్లి కార్ రేసింగ్స్ లో పాల్గొన్నారు. తరువాత ఊరంతా షికారు కొడదామని కారులో బయలుదేరారు. రాత్రి 3 గంటల తరువాత వాళ్లు పంజాగుట్టకు వెళ్లగా సంజయ్ లిఫ్ట్ అడిగాడు. కారెక్కిన తరువాత సంజయ్ తో వాగ్వాదం జరిగింది. కారులోనే కొట్టుకున్నారు. కోపం వచ్చిన వాళ్లు సంజయ్ ని ఊరంతా తిప్పారు.
2 గంటల పాటు సంజయ్ని ఇబ్బంది పెట్టిన వాళ్లు చివరకు 5 గంటల 11 నిమిషాలకు స్వప్నలో కాంప్లెక్స్ దగ్గర దించేశారు. కారు దిగిన సంజయ్ మళ్లీ తమను తిట్టడంతో తిరిగి వెనక్కొచ్చి కత్తితో పొడిచానని తెలిపాడు డ్రైవర్ ముబషిరుద్దీన్. ఆ కత్తిపోట్లతో రక్తస్రావమై అక్కడే ప్రాణాలు విడిచాడు సంజయ్. నలుగురు అక్యూజ్లో ఇద్దరి దగ్గర మాత్రం డాగర్స్ ఉన్నాయి, సల్మాన్ అండ్ ముబాషిరుద్దీన్. అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉండే డాగర్స్. ఈ 2 డాగర్స్ మాత్రమే సీజ్ చేశాము. మిగతా వాళ్ళ దగ్గర వీ కుడ్ నాట్ గెట్ ఎనీ డాగర్స్. వీళ్ళ కాంటాక్ట్ పాయింట్ ఓన్లీ ఆ లిఫ్ట్ తీసుకున్నారు, ఇక్కడ దించారు అంతే. దానికంటే ముందు కానీ అంతకు ముందు కానీ ఏం పరిచయం లేదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్. ముబాషిరుద్దీన్ అనే అతను హార్ట్ పైన డైరెక్ట్గా స్టాబ్ ఇంజరీ ఉంది. ఇంకొక అతను సల్మాన్ అనే అతను చెస్ట్ పైన 1 స్టాబ్ ఇంజరీ, టోటల్గా 2 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. భవానీనగర్ కు చెందిన ముబషిరుద్దీన్ పాత నేరస్తుడే. అతనిపై ఇది వరకు ఓ అత్యాచారం కేసు కూడా నమోదైంది. ఓ అమ్మాయి ప్రేమ విషయంలో తలదూర్చిన ఈ గ్యాంగ్ ఆత్మరక్షణ కోసం కత్తుల్ని వెంటబెట్టుకు తిరుగుతున్నారు. పోలీసులు 48 గంటల్లో కేసు మిస్టరీని ఛేదించారు. మందు తాగడం, ఆ మత్తులో లిఫ్ట్ అడగడం, వాళ్లతో గొడవ పెట్టుకోవడం వల్ల సంజయ్ ప్రాణాలు పోగొట్టుకున్నట్లయింది. ఈ మర్డర్ జరిగిన స్వప్నలో కాంప్లెక్స్ దగ్గరే నెల కిందట మరో హత్య జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సిటీలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెబుతున్న ఉన్నతాధికారులు మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సిటీలో గన్ కల్చర్, ఇలాంటి హత్యోదంతాలు ఎక్కువవుతున్నాయి. 25 ఏళ్లు పెంచి చదివించగా ఎదిగొచ్చాడు అనుకున్న కన్న కొడుకు కళ్ల ముందే ఈ లోకాన్ని వీడిపోవడం అత్యంత విషాదం. ఈ కుటుంబం గుండెకోతను ఎప్పటికీ భర్తీ చేయలేం. పోలీసులు హంతకులకు కఠిన శిక్ష పడేలా చేయాలి. ఇలాంటి దారుణాలు జరగకుండా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. ఓ ఆంధ్ర విద్యార్థికి తోడుగా ఎగ్జామ్ రాసేందుకు వెళ్ళాడంటే సంజయ్ ఎలాంటి వాడో, అతనిది ఎంత గొప్ప మనసో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది నగరం నిద్ర లేచేలోపే సంజయ్ బతుకు తెల్లారిపోయింది. ఈ దారుణానికి హైదరాబాద్ వేదిక అవడం మన దురదృష్టం. అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం రూపుదిద్దుకుంటుంటే తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు విషాదాన్ని మిగుల్చుతున్నాయి. నగర ప్రతిష్టను దెబ్బతీయడమే కాదు, మన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని గుర్తు చేస్తున్నాయి కూడా. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.